హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న సారీ అండి. కస్టమరు ఇది ట్రెండింగ్‌లో ఉంది కదండీ హ్యాండ్స్, అలాగా సారీలో క్లాత్ తీసి పెట్టాను. తర్వాత ఫ్రంట్ బ్యాక్ కూడా స్కాలప్ చెప్పారు, కట్ వర్క్ లాగా అలా పెట్టాను. హ్యాండ్ వచ్చేసి పఫ్ హ్యాండ్ అండి. ఇది బ్యాక్ ఓపెనే, ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్ వస్తుంది. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్‌గా ఉందనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. ఇదేమో ఆల్రెడీ మనకి పీసుల మీద వర్క్ అయ్యి వస్తుంది కదండీ, ఆ పీస్ అండి. ఇది ఆల్రెడీ వర్క్ మీద పీస్ అయిందే రెడీమేడ్ తీసుకున్నారన్నమాట. అది నేను స్టిచ్చింగ్ చేశానండి. ఫినిషింగ్ అనేది చూడండి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్‌గా ఉందనేది. ఇది ఆల్రెడీ పీస్ మీద వర్క్ వచ్చిన పీస్ కస్టమర్ తీసుకొని వచ్చారండి. దాన్ని మనం అడ్జస్ట్ చేసి ఆవిడ లెంత్‌కి మనం స్టిచ్చింగ్ చేసాం. ఇది బ్లౌజ్ లెంత్ కూడా ఎక్కువ ఉంటుందండి, 15.5 ఉంటుంది. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్‌గా ఉందనేది. హ్యాండ్ ఆల్ ఓవర్ అంతా చిన్నగా వర్క్ వచ్చిందండి అది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది బోట్ నెక్ అండ్ బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ అండి. ఇది కూడా కస్టమర్ మనకు పిక్ సెండ్ చేశారండి, దాని ప్రకారం స్టిచ్చింగ్ చేసాము. హ్యాండ్ కూడా నార్మల్ హ్యాండేనండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఈ షేప్ అండి. మనకు కస్టమర్ పిక్ సెండ్ చేశారు, దాని ప్రకారం పెట్టామన్నమాట. ఇలా బ్యాక్ పైపింగ్ వస్తుందండి. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్‌గా ఉందనేది. ఇది ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అండి. ఇది గాగ్రా మీద బ్లౌజు. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వస్తుంది. తర్వాత స్టార్ నెక్ వస్తుందండి, 3 పాయింట్ నెక్ అంటాం కదా అది. ఆల్ ఓవర్ మొత్తం పైపింగ్ ఇచ్చానండి నేను. ఫినిషింగ్ అనేది చూడండి ఎంత నీట్‌గా ఉంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.